ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంక్రాంతికి పట్టుమని 10 రోజులు కూడా సెలవులు ఉండవు. 5-6 సినిమాలు థియేటర్స్ కోసం కొట్టుకుంటాయి. సమ్మర్ కి 2 నెలలు హాలిడేస్ ఉన్నా ఒక్క స్టార్ కూడా రాలేదు. 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి. సంక్రాంతి అంటే ఎందుకంత ఇష్టం? సమ్మర్ ని ఎందుకు అంత లైట్ తీసుకుంటున్నారు? సంక్రాంతి అంటే సినిమా ఫెస్టివల్లా, సమ్మర్ అంటే ఐపీఎల్ పండగలా మారిపోయింది. 2 నెలల పాటు సాగే ఐపీఎల్ ప్రభావం సినిమా వసూలపై పడుతుంది. ప్రతిరోజు ఫస్ట్, సెకండ్ షోపై వీకెండ్ వస్తే మ్యాట్నీ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇదేదీ లేకుండా సినిమాలే చూడాలన్న లక్ష్యంతో సంక్రాంతి సీజన్ నడుస్తుంది. ఈగిల్తో మిస్ అయిన ఈ సంక్రాంతిని 2025లో మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. రవితేజ 75వ సినిమా కూడా సంక్రాంతినే టార్గెట్ చేసింది. భాను భోగవరపు డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ సినిమా తెలంగాణ బ్యాక్డ్రాప్ లో రూపొందుతుంది. సంక్రాంతికి ఉన్న స్పేస్ తెలుగు హీరోలకే సరిపోవడం లేదనుకుంటే అజిత్ కూడా బరిలోకి దిగుతున్నాడు. మైత్రి మూవీస్ అజిత్ తో తీస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అజిత్ కు కూడా సంక్రాంతి కలిసి వచ్చింది. కెరీర్ మొదట్లో నటించిన ప్రేమలేఖ తర్వాత హిట్ లేని అజిత్ తెగింపుతో తెలుగులో 2వ హిట్ చూశాడు. ప్రస్తుతం వడా మయర్చి సినిమా చేస్తున్న అజిత్ జూన్ నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ సెట్స్ పైకి వెళ్లాడు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రవితేజ, అజిత్ ఒకేసారి సంక్రాంతికి వస్తామన్నా థియేటర్స్ ఖాళీగా లేవు. ఎవరో ఒకరు తగ్గాల్సిందే, లేదంటే షూటింగ్ పూర్తి కాక వాయిదా పడాల్సిందే తప్ప మరో ఆప్షన్ ఉండదు. ఇవి కాకుండా ఇంకెంతమంది మేము సైతం అంటూ సంక్రాంతికి వస్తామంటారో చూడాలి.